అయా ఆరాధనను బట్టి చెప్పిన సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. అయా నీ సేవకుడైనటువంటి నేను బహు బలహీనుడిగా ఉన్నాను. అయ్యా నీ కుమారుని ప్రభా నీవే బలపరిచి మీ కంఠమున బోరగా నన్ను వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకునండి. మాకును మా అందరికీ కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు అందింపచేయమని యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. వాళ్ళందరికీ వందనాలు. పక్క వాళ్ళకి షేకండి ఇచ్చి గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పండి. నవ్వుతూ సంతోషంగా చెప్పండి. సరే, గడిచిన ఆదివారం చెప్పుకున్న వాక్యం ఏంటో చెప్పగలరా? గట్టిగా చెప్పండి. తిండిపోతు. మరి ఈ వారం ఏమనుకుంటున్నారు? దరిద్రులా అంటే ఆ వచ్చిన కంటిన్యూలో ఉంది చెల్లి. అంటే తిండిపోతులు త్రాగుబోతులు దరిద్రులు అవుతురు ఉంది కదా. ఇది అయిపోయింది కదా, తర్వాత దరిద్రులే. అది చెల్లిని దేవుడు దీవించను గాక. సరే, ఈరోజు సోమరిపోతు అనే మాట గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. గత వారం తిండిపోతు ఒక మాట చెప్పాలి ఆ సబ్జెక్ట్కి, కానీ చెప్పలేకపోయాను. తర్వాత జ్ఞాపకం వచ్చింది. ఒకసారి తింటే రోజుకి ఒకసారి తింటే యోగి అంట, 2 సార్లు తింటే భోగి అంట, భోగి అంట, 3 సార్లు తింటే రోగి అంట. కాబట్టి తిండి విషయంలో మనం చాలా మితం కలిగి ఉండాలి, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా విషయాలు గత వారం చెప్పాను, ఇంకా నేను వాటి గురించి మాట్లాడను. ఇప్పుడు సోమరిపోతు అనే పదం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఏమండి, ఈరోజు బల్లారాధన కదండి, మరి దానికి సంబంధించిన విషయాలు చెప్తే బాగుంటుంది కదా. చాలాసార్లు చెప్పాను. ఏమండి, యూట్యూబ్లో కూడా రికార్డ్ అయి ఉన్నాయి. పస్కా అంటే ఏంటి, దాటిపోవటం అని అర్థం. గొర్రెన ఆ రోజు ఎందుకు బలి ఇచ్చారు, బలి ఇచ్చిన ఆ బలి పశు మాంసం యొక్క రక్తాన్ని ద్వారబంధాలకి ఎలా పూశారు, వాటిని చూసిన సంహారకుడు మరి ఎలా దాటిపోయాడు. మనం కూడా మరణం నుంచి దాటిపోవాలంటే, అగ్ని గురించి దాటిపోవాలంటే క్రీస్తు రక్తంలో కడగబడాలి. ఇలా అనేక విషయాలు అనేక మార్లు నేను చెప్తానే వచ్చాను. కాబట్టి మరలా చెప్పిన విషయాలు కాకుండా ఇంకా కొత్త విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము. ఇంకెవరు మాట్లాడకండి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేయండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకుని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును. అందరూ తీశారా? 535వ పేజీ సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 10వ వచనం దాకా మనం చదువుకున్నాం. ఏమండి, తర్వాత ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును అనే మాట కూడా చెప్తుంది. తిండిపోతుతనం వల్లే కాదు దరిద్రం, సోమరిపోతుతనం వల్ల కూడా వస్తుంది. లేమి అనేది కూడా వస్తుంది, పేదరికం అనేది కూడా వస్తుంది. సరే, సోమరి అనే వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్న మాట. సోమరి, నువ్వెక్కడికి వెళ్ళాలి? చీమల దగ్గరికి వెళ్ళాలంట. ఇప్పుడు ఎవరైనా ఒక బలహీనుడు ఉన్నాడండి, బలవంతుడి దగ్గరికి పంపిస్తాం, అవునా? అయ్యా మా ఓడు బలహీనుడు, కొంచెం నీ వల్ల బలం పొందుకోవాలని బలవంతుడి దగ్గరికి పంపిస్తాం. కానీ దేవుడేంటి చీమల దగ్గరికి పంపిస్తున్నాడు? చీమలు బలము గలవా బలము లేనివా అని వాక్యమే చెప్తుంది. చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం, అదిగో చీమలు బలము లేని జీవులు అయినను, పై వచనం చదవండి, 24వ వచనం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. ఈ మాట వెనకాల చెప్పండి. చీమలు బలము లేని జీవులు అయినను జ్ఞానము గలవి. నేను చదువుకున్న పాఠశాలలో గోళ్ల మీద కొన్ని సూక్తులు రాసేవాళ్ళు. ఆ సూక్తుల్లో ఒక సూక్తి ఏంటంటే, కండబలము కంటే అది బుద్ధి బలం మిన్న. చీమల దగ్గర కండబలం లేదు కానీ బుద్ధి బలం ఉంది.
మన దగ్గర కండబలం ఉంది కానీ బుద్ధి బలం లేదు. అందుకనే ప్రభు చెప్తున్నటువంటి మాట, దేవాది దేవుడు సొలొమోను ద్వారా రాయించినటువంటి మాట ఏంటంటే, సోమరులారా చీమల దగ్గరికి వెళ్ళి ఏమి నేర్చుకోండి? జ్ఞానం తెచ్చుకోండి. అంటే మన దగ్గర లేనిది వాటి దగ్గర ఉన్నది జ్ఞానం. మన దగ్గర జ్ఞానం లేదు కాబట్టి వాటి దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి మనల్ని వాటి దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోండి అని అంటున్నాడు దేవాది దేవుడు. చాలామంది ఈ రోజున దేనికి ఇష్టపడతారంటే, తెల్లారింది పనికి వెళ్దాం ఏమండి అని చురుకుతానం ఉండదు చాలామందికి. ఇంకా కాసేపు పడుకుందాం, ఇంకా కాసేపు చేతులు ముడుచుకుందాం, ఇంకా కాసేపు దుప్పట ముసిగెట్టుకుందాం అనే ఆలోచనే తప్ప, తెల్లారింది పనికి వెళ్దాం, వాయిదాలు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఇంటి పన్ను కట్టాలి, పంపు పన్ను కట్టాలి, పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలి, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, నేను ఇట్లా పడుకుంటే పరిస్థితి ఏంటి, ఆ బిల్లులన్నీ ఎవరు కడతారు అనేటటువంటి ఆలోచన చాలామందికి ఉండదు. వాళ్ళని బైబిల్ ఏం చెప్తుందంటే సోమరి వాళ్ళు అని చెప్తుంది. ఇప్పుడు సోమరి వాళ్ళు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవలసిన పాఠాలు ఏంటి? చీమల నుండి 7 పాఠాలు మనం నేర్చుకోవచ్చు. వీటిని చెప్పిన తర్వాత సోమరులు ఎలాంటోళ్ళు, సోమరుల్ని మనం పనిలో పెడితే మనకు ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఇలాంటి విషయాలు ఆఖరిలో చెప్తాను. ఈరోజు 2 మాటలు చెప్తాను. ఒకటి సోమరిపోతూ, 2 నిద్రపోతూ. 2 ఒక కోవకు చెందినవే, 2 కూడా ఒక కోవకి చెందినవే. సోమరిపోతనం అనేది నిద్రపోతనంలో కంటే గాఢ నిద్రలోకి పడేస్తుంది అనమాట. ఆ రిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. మొట్టమొదటి మాట రాసుకోండి, చీమలు బలము లేని జీవులు. నేను ఆల్రెడీ ఇప్పుడు రిఫరెన్స్ కూడా మీకు చదివి వినిపించాను, అదే రాసుకోండి. చీమలు బలము లేని జీవులు అంటే వీటిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు సామెతల గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం చూడండి. చీమల దగ్గర బలం లేదు కానీ బలమైన పని చేస్తాయి అంట. సోమరి దారిలో సింహమున్నదనును, వీధిలో సింహమున్నదనును, మొతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో చెయ్యి ముంచును, నోటి ఎద్దుకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకొను. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయములు ఏంటంటే, సోమరి అంటాడంట బయటికి వెళ్తే సింహం ఉంది అంటాడంట. సింహం ఏం చేస్తుంది? వేటాడి ప్రాణం తీస్తుంది. అంటే ఆ పక్కోళ్ళకి ఈ పక్కోళ్ళకి లేని సింహం ఇత్తగాడికే ఎందుకు వచ్చేస్తుంది? ఆ పక్కోళ్ళు పొద్దున్నే లేచి పని చేసుకుంటున్నారు, ఈ పక్కోళ్ళు పొద్దున్నే లేచి పని చేసుకుంటున్నారు. కానీ ఈ మనిషి బయటికి వెళ్ళటానికి ఏమొస్తుందంట? సింహం. బయట సింహం ఉందని భయం కాదు, లేవటానికి బద్ధకం, ఒళ్ళు బద్ధకం, సోమరిపోతాను. చెట్టు ఎందుకు ఎక్కేవరా అంటే దూడకే గడ్డిగా వత్తగా అన్నాడంట. అట్లా ఉంటుంది సోమరివాడు చెప్పే సాకులు. ఎందుకు వెళ్ళలేదురా పని కంటే, దారులు సింహం ఉంది బాబోయ్, నేను దారులోకి వెళ్తే సింహం నన్ను కొరుకుతూనే వస్తుంది. మరి దారంటావు, రోడ్లంటా, మరి చేపలమ్మ చేపలో అని అమ్ముకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? కూరగాయలమ్మ కూరగాయలు అని అమ్ముకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉల్లిపాయలు అమ్ముకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎవ్వరికీ లేని సింహం, వాళ్ళు ఎవరికీ లేని భయం ఇతగాడికి ఎందుకు వచ్చేస్తుంది అంటే, బయటికి వెళ్ళి పని చేయడానికి ఒళ్ళు బద్ధకం, సోమరిపోతాను. సోమరిగాడు చెప్పే మాట ఏంటంటే, బయటికి వెళ్తే పులుంది, అమ్మో శీతాకాలం, బయటికి వెళ్తే మంచు ఉంది, అందరికీ లేని మంచు నీకే వచ్చేసిందా? అందరూ మంచులో లేవట్లేదా? పనులు చేసుకుంటలేదా? పిల్లల్ని కాన్వెంట్కి పంపించుకుంటలేదా? కూలి పనులకి వెళ్ళట్లేదా? ఫ్యాక్టరీలకు వెళ్ళట్లేదా? జాబులకి వెళ్ళట్లేదా? కానీ చాలామంది అంటే ఇప్పుడు సంఘంలో కూర్చుని వాక్యం వింటున్న వారు ఎవరినో ఉద్దేశించి కాదు, కానీ ఎవరో ఒకళ్ళు ఉన్నారు వెళ్ళటానికి ఇష్టపడరు, వెళ్తే పూర్తిగా పని చేయరు, బద్ధకం. ఆ చెట్టు కింద ఈ పుట్ట కింద ఆ బడ్డీ కొట్టుకాడ కూర్చుని ఊసులాడతారు తప్ప తిన్నంగా పని చేయరన్నమాట. ఎవరో ఉన్నారు కాబట్టే వాళ్ళ కోసమే ఈ మాటలు, దేవునికి వాక్యం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, బలము లేని జీవులు చీమలు, కానీ బలమైనవి మోస్తాయి, వాటికంటే బలమైన వాటిని మోస్తాయి. చీమలకి బలం లేదు, కానీ బలం లేదు కదా అని తన బలహీనతను చూసుకుని మనకలాగా కూర్చోబడిపోవండి, మనకలాగా కూర్చోబడిపో. మరమరాలు ఉండగా కనబడింది అనుకోండి, మరమరాలు ఉండ బరువుగా ఉంటుందా, చీమ బరువుగా ఉంటుందా? వండే బరువుగా ఉంటుంది.
అది మొయ్యలేక అసలు ఆ మరవరాలు ఉండ తిరిగి దాని మీద పెడితే సేమ చచ్చిపోద్దాం అన్నట్టు ఉంటుంది సేమ బలం. కానీ దాన్ని తోయడం మాత్రదా తోసి. ఎప్పుడైనా మీరు చీమలు గమనించారా? చాలాసార్లు గమనించారు కదా. వాటికంటే బలమైనటువంటి వాటిని మోసుకెళ్ళలేకపోయినా తిరగబడిపోద్ది, ముందు గడిపోద్ది, వెనక గడిపోద్ది. ఎన్నిసార్లు పడినా, ఎన్నిసార్లు బోర్ల పడిపోయినా దాన్ని తీసుకెళ్తే ప్రయత్నం మాత్రం మానుకోదు. మనం ఏం చేస్తామంటే, మన జీవితంలో ఎన్నో బరువులు వస్తున్నాయి, మన జీవితం ఎంతో భారంగా ఉంది, మన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయని వచ్చినటువంటి కష్టాలని, వచ్చినటువంటి బాధలను చూసుకుని ఆగిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ చీమ మాత్రం ఏమండి సాయశక్తుల ప్రయత్నించి చిట్ట చివరికి ఆ బరువుని తన గూటి దాకా తీసుకెళ్ళటమే ఆ చీమ చేసే పని. ఇక్కడ నేను ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేయాలి. బలవంతుడు ఒకడు ఉన్నాడండి. ఆ బలవంతుడైన వాడిని చూసి రాజు సైతము, సైనికులు సైతము బలహీనులైపోయి మోకాళ్ళ మీద తలెట్టుకుని ఉసూరుమంట కూర్చున్నారు. ఎవరాళ్ళు? సౌలు మహారాజు, సౌలు సైన్యం. ఇప్పుడు వీళ్ళందరితో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? క్షేమం చూసి జ్ఞానం తెచ్చుకోండి. బలం లేని జీవులు కానీ బలమైనవి మోస్తాయి, బలమైన పనులు చేస్తాయి. ఇక్కడ బలం లేనటువంటి చిన్నవాడైనటువంటి దావీదు వచ్చాడు. అప్పుడు దావీదు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? జ్ఞానంతో. దావీదు దగ్గర కండబలం ఉందా అండి? లేదు. సౌలు దగ్గర కండబలం ఉంది. సౌలు ఆజానుబాహుడు అండి. సౌలు నిలబడితే చాలా ఎత్తుగాడంట, చాలా అందగాడంట సౌలు గారు. కానీ సౌలు పిరికివాడుగా కనిపిస్తున్నాడు అక్కడ. కానీ చిన్నవాడండి దావీదు. దావీదు యుద్ధంలోకి వెళ్ళి అంటాడు, యుద్ధము యెహోవాదే అని అంటున్నాడు. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ గొల్యాతు ఎంతటి వాడు అని మాట్లాడి సవాలు చేసి, ఏమండి అతనికి అలవాటైనటువంటి ఒడిసెలు తీసుకుని 5 రాళ్ళు ఏరుకుని వెళ్ళి ఒక రాయిని ఒడిసెలలో పెట్టి తిప్పి ఒక రాయితోనే గొల్యాతుని బోర్లా పడద్రోయగలిగిన కార్యము దావీదు దగ్గర దేవుడు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మనం మహిమపరుద్దాం. దావీదు వంటి చిన్నవాడవే నీవు కావచ్చు, గొల్యాతు వంటి సమస్య నీకు ఎదురుగా ఉండొచ్చు. గొల్యాతు అంటే ఎత్తు కలిగిన వాడు, గొల్యాతు అంటే బలము కలిగినటువంటి వాడు. నీకు ఎదురయ్యే పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయేమో. నీ జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు, ఒత్తిడులు, ఒడిదుడుకులు, కష్టాలు, బాధలు, రోగాలు, అప్పులు గొల్యాతు వలె నిలబడ్డాయేమో నీ ముందు. సౌలులాగా కూర్చుంటున్నావా? దావీదులాగా ధైర్యంగా ముందడుగేస్తున్నావా? దేవునికి స్తోత్రం కలుగునుగా. శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నీవు చేతకాని వాడవగదు అని వాక్యం చెప్తుంది. చీమ నేర్పిస్తున్న అద్భుతమైన పాఠం. చీమ దగ్గరికి వెళ్ళి చీమ నీ దగ్గర నేను నేర్చుకోవాలంటే చీమ ఏమని చెప్తా తెలుసా? నా దగ్గర బలం లేదు, నేను బలహీనుణ్ణి, కానీ బలమైనవి మోస్తా అని చెప్పుద్ది. మనకు తగ్గవే మోస్తాం, మనకంటే బలువైనవి మోయడానికి ఇష్టపడం. ఇది మొదటి మాట. రెండో మాట చూడండి. రెండో మాట, వాటి ఆలోచన ఉన్నతమైంది. రాసుకోండి. వాటి ఆలోచన ఉన్నతమైంది. కష్టపడి ఇల్లు నిర్మించుకుంటాయి. చీమలు కష్టపడి ఏం చేస్తాయి? ఇల్లు నిర్మించుకుంటాయి. ఆ ఇసుక రేణువు, ఈ ఇసుక రేణువు, అక్కడ కాస్త ఇక్కడ కాస్త. చీమల పుట్ట చూసారా? ఆ చీమల పుట్టని ఏమన్నా టాపి మేస్త్రి కట్టాడా? ఏమన్నా ఇంజనీరింగ్ కట్టాడా? ఎంత అద్భుతంగా కడతాయి అసలు. నిజంగా ఆ చీమల పుట్టను చూస్తే అంతస్తులుగా మనం కూడా కట్టలేమండి. మనం బొమ్మరీలు కడితే కాస్తంత ఎత్తి కట్టేసరికి కూలిపోతాయి. మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా బొమ్మలాటలో ఆ బొమ్మలాటలో ఆడుకునేసేపు కొంచెం ఏదైనా కడితే పడిపోయి. కానీ చీమలకి ఎంత జ్ఞానం ఇచ్చాడండి దేవుడు. చక్కగా మేడలు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. నేను అడుగుతున్న ప్రశ్న, చీమలు, బలహీనమైన చీమలకి ఇల్లుంది. ఈ మాటలు వింటున్న నీకు ఇల్లుందా? ఇల్లు లేని వాళ్ళందరూ నన్ను తిట్టుకోవచ్చు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగా. చీమలకి ఇల్లుంది, చీమలు ఇల్లు కట్టుకుంటున్నాయి. ఈరోజు స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇస్తున్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా కట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా మనకి ఇల్లు లేదంటే దాని అర్థం ఏంటంటారు? బద్ధకం, సోమరిపోతాను. సోమరివాడు ఏమండి ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తాడంటే చేయడు. చూడండి, ఉన్నది కూడా పోగొట్టుకుంటాడు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 30వ వచనం. 24వ అధ్యాయం 30వ వచనం. సోమరివాని చేను అంటే సోమరివాడికి ఏముంది? ఓ పంట ఉంది. అర్థమవుతుందా? ఆ పంట ఉంది. సోమరివాని చేను నేను దాటి రాగా తెలివి లేనివాని ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దోలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ
పడియుండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుగుబాటు, పరుండుటకై ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా మంది కష్టపడడానికి ఇష్టపడరు, వారిని సోమరులు అంటారు. కొంతమంది కష్టపడతారు కానీ కష్టపడే కష్టంలో కూడా సోమరిపోతనం చూపిస్తారు. అంటే సోమరిపోతుతనంగా, అంటే దాని ఏమంటారంటే బద్ధకంగా పని చేస్తారు కానీ పని తప్పనిసరి పరిస్థితుల్లో పని చేస్తారు కానీ ఇష్టం లేకుండా చేస్తారు, కష్టంగా చేస్తారు. చేసే పని ఏదైనా ఇష్టంగా చేయాలి, అది సఫలం అవుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మాకు స్కూల్లో మాస్టర్లు ఒక మాట చెప్పేవాళ్ళు, అరే కష్టపడి చదవమాకండ్రా, ఇష్టపడి చదవండిరా అని. ఇష్టపడి చదివే వాళ్ళందరూ ప్రయోజకులు అయ్యారు, కష్టపడి చదివిన నాలాంటి వాళ్ళందరూ రోడ్లు అంటే తిరిగారు. ఏదో దేవుని కృపచేత నేను పట్టబడి ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టబడ్డాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే కష్టపడి చదవటం కంటే ఇష్టపడి చదవటం మిన్న. అలాగే నువ్వు చేసే పనిలో సంతోషంగా చేయాలండి. చేసే పని ఎలా చేయాలంట? సంతోషంగా చేయాలంట. నేను తిరిగి మెడికల్ షాప్కి వెళ్ళి కూర్చునేవాడిని, అపోలో మెడికల్ షాప్ కాడ. ఇంకా అక్కడ తప్ప నాకు ఎక్కడ చోటు ఉండేది కాదు, కూర్చోడానికి అవకాశం కూడా ఉండేది కాదు. ఎందుకంటే మన ఆత్మీయ కుమారుడు కాబట్టి. లక్ష్మణరాణి అనేవారు నన్ను చూసి, సురేష్ నీ పని బెటరు, నీ పని చక్క ఆ ఊరు తిరుగుతూ ఉంటావు. ఏమాయ్ ఏంటి గంతులేస్తున్నా, పిల్లకల కత్తిరిచేత జాగ్రత్త, అక్కడే కూర్చో ఏ వరకు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ పని మెరుగు, చక్కగా అటు ఇటు తిరుగుతూ ఉంటావు, తిరిగే పని చాలా అద్భుతం మంచిగా ఉంటుంది అనేవాడు. నేనేవాడిని ఊరుగానే, ఎక్కడ ఏ బ్రేక్ తీసి పెట్టుకుంటో తెలియదు, ఎక్కడ పోలీసుడు ఆపుతాడు తెలియదు, ఎక్కడ వేసి రాస్తాడు తెలియదు. నీకే చక్కగా కూర్చుంటావు, నీకులాగా కూర్చుని పని ఉంటే బాగుండేదని నేను అనుకుంటాను అని ఇద్దరికి వాదం అయ్యేది. ఆయనకేమో తిరిగే పని అయితే బాగుండేదని ఆయన అనుకునేవాడంట, నేనేమో కూర్చుని చేస్తే బాగుండేదని నేను అంటే ఎవరు చేసే పనికి వాళ్ళకి నచ్చదో ఇష్టం ఉండదో. వాళ్ళ పని బాగుంటుంది, వీళ్ళ పని బాగుంటుంది, వాళ్ళ పని చూసి వీళ్ళ పని చూసి అంటారు తప్ప అసలు పని లేనోడు చూసి ఆడికంటే నేను మెరుగు ఏదో పని చేసుకుంటున్నాను అనుకోవే. అసలు చేసుకోవడానికి పని లేక బాధపడే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా రోడ్లను తిరుగుతున్నవారు, పెద్ద పెద్ద చదువులు చదివి నిరుద్యోగులుగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి వాళ్ళకంటే నేను మెరుగులే ఏదో పని చేసుకుంటున్నాను, కూలిపోయిన నాలుపోయిన ఏదో పని చేసుకుంటున్నాను అనుకోవే. చిచి ఇలాంటి పని చిచి చేసుకునే. చూడండి, ఈ మార్వడి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు తెగ పూజలు చేసేస్తారు, తెగ ప్రార్థన చేసేస్తారు. వాళ్ళు చేసే పనికి వాళ్ళు పూజ చేసుకుంటారు తెలుసా. అంటే పూజ చేసుకోమని కాదు కానీ మనం ఉన్న పనిని ఏదైనా చిన్న పైన పెద్ద పైన ఏమంటే దాన్ని ఇష్టంగా చేయాలి, సంతోషంగా చేయాలండి. సూదీదారం చిన్న పని పెద్ద పని? సూదీదారం కుట్టు పని అనమాట. ద్వారక సూదీదారంతో పని చేసేది, చిన్న పని, చాలా చిన్న పని. ద్వారక అనే మాటకి అర్థం ఏంటి? లేడీ చురుగ్గా ఉంటుందా, సోమరిపోతనంగా ఉంటుందా? అంటే లేడీ ఎలా పనిచేసేదో ద్వారక అలా పనిచేసేదన్నమాట. ద్వారక తన కలిగి ఉన్నటువంటి చిన్న పనినే ఆ సూది దారంతో కుట్టి కొన్ని వస్త్రాలు కుట్టి అనాథలకి, విధవరాండ్రకి, భర్త లేని వాళ్ళకి ఆ వస్త్రాలు ఇచ్చేదంట. ఒకనొక సమయంలో ఆ తల్లి చనిపోయిందంట ద్వారక. ఈ విధవరాండ్రందరూ గుమ్ముగూడేసి ఓరు నేడుస్తున్నారంట ద్వారక గురించి. ఆ టైంలో పేతురు గారు ఉండటం వల్ల, పేతురు గారు ఆ స్థలానికి పిలవబడ్డం వల్ల, పేతురు గారు ప్రార్థన చేయడం వల్ల ద్వారక బ్రతికి బట్ట కట్టేసింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాం. నేను ఎందుకని ఈ మాట చెప్తానంటే, ద్వారక ఆమెకి ఎవ్వరు లేరు, నాకెవ్వరు లేరు అని ఏడుపు ఎప్పుడు లేదు ఆమె జీవితంలో. ఎవరు లేనటువంటి అనాథలను చేరదీసి వాళ్ళందరికీ తల్లి అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు నన్ను ఎవరు పట్టించుకుంటలేదు, నాకెవరు ముద్దెట్టేవాళ్ళు లేరు, నన్ను ఎవరు చూసేవారు లేరు, నన్ను ఎవరు ఆదరించేవారు లేరు అని ఏడవటం మానేసి నువ్వు నలుగురికి ఉపయోగకరంగా ఉంటావని ఈ మాటలో. నలుగురి మీద బతకటం కాదు, నలుగురి కోసం బతకాలి అనే విషయాన్ని ద్వారక మనకి నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటే చీమలు చూస్తే చీమలకి ఇల్లున్నాయండి. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం, మనకి సొంత ఇల్లుందా, సొంత దొడ్డుందా? లేదు. కారణం ఏంటి తెలుసా? మనం ఇంట్రెస్ట్ పెట్టట్లా, గ్రహింపు లేదు. ఎంతకాలం బతుకుతాం, మహా అయితే ఇంకో 10 సంవత్సరాలు బతుకుతాం, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు బతుకుతాం. దానికి మనకు అవసరమా? ఇల్లు లేనోడు ముఖమనో ఇంకోళ్ళ ముఖం అంట, ఏదో ముఖం అంట చూడకూడదంట, ఏదో సామెత, నాకు పూర్తి రాదు, తర్వాత చెప్పండి, రాసుకుంటా డైరీలో. కరోనాలో
ఇల్లు విలువ తెలిసి వచ్చింది చాలా మందికి. అవునండి, అద్దెలలో వాళ్ళకి ముళ్ళ కంపలు వేసేసారు. పోండి, మీకు కరోనా వచ్చింది, మా ఇంట్లో వద్దు అని తరిమేసి ఇంకెక్కడికి వెళ్తారు? సొంత ఇల్లు లేదు. అప్పుడు దాకా కొన్ని ఏళ్ల తరబడి అద్దెంట్లో ఉన్న అద్దెంట్లో అద్దెంట్లో రానివట్ల రోడ్డు పక్కన డేరా వేసుకుని ఏమంటే ఆ డేరాలో బతికిన వాళ్ళు కూడా లేకపోలేదు, కరోనా పేషెంట్లు. అలాంటి అవమానాలు ఎదుర్కొని చచ్చిపోయిన వాళ్ళు కూడా, సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. నేను ఎందుకని చెప్తున్నానంటే, బతికామంటే కాస్తంత ఏమండి విలువ కలిగిన బ్రతుకు బతకాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సోమరి ఏం చేస్తాడంటే, సోమరి వాని చేను నేను దాటిరాగా ఆ చేనంతా ఏంటంటండి, ముండ్ల తప్పులో గచ్చ పొదలో. వాడు పని చేసేవాడైతే ఆ సోమరి చేను చుట్టూ ఏముంటుంది? నీట్నెస్ ఉంటుంది. సరే, చేను కాదండి, మీ ఇల్లు, మీ సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఆలోచించాం. ఎవరైనా ఇప్పుడు చుట్టాలు మీ ఇంట్లోకి వచ్చారండి, ఇప్పుడు నేనే వచ్చాను మీ ఇంట్లోకి, పరిశీలన చేస్తాను. ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తాను తెలుసా? ముందు ఇల్లు చూస్తాను. మీ రూపురేఖలే బాగానే ఉంటే, చక్కగా పాస్టర్ గారు వస్తున్నారనో లేకపోతే బంధువులు వస్తున్నారనో లేనిపోని మేకప్లు వేసేసి, తెల్ల రంగులు వేసేసి, పెదాలకు ఎరుపు రంగులు వేసేసి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మేకప్లు వేసేస్తున్నారు. రైటే. తెలివైన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంటికి రాగానే మూలల్లో చూస్తారు. మా రానమ్మ గారు ప్రభు సన్నిధిలో ఉన్నారు. నిజంగా రానమ్మ గారు మా ఇంటికి వస్తున్నారంటే, అంటే మా ఆత్మీయ తల్లి గారు ఇంటికి వస్తున్నారంటే, మా అమ్మకి దడ, మా పాస్టర్ గారికి దడ, వీళ్ళిద్దరు కూడా ఇల్లు దులిపే. అంటే ఆత్మీయ తల్లి గారు మా ఇంటికి ఎప్పుడు వస్తే అప్పుడు పండగ. అది ఏం పండుగ అనుకుంటున్నారు? క్రిస్మస్ పండుగ అనుకుంటున్నారు. దులుపుడు పండుగ. ఎందుకని? ఏంటి బూజేంటి, ఇక్కడ బూజేంటి అనేది అనమాట. భయం వేసేది మాకు. ఇల్లు చాలా నీట్గా ఉండాలమ్మా, ఇల్లు నీట్గా ఉంటేనే పిల్లలు ఆరోగ్యం కలిగి ఉంటారు అని కొన్ని మాటలు చెప్పారు. అదేంటో తెలియదు కానీ వీళ్ళు ఎంత దులిపినా ఏదో ఒక చోటన కనబడేది కదా వీళ్ళకి. అదే కనబడేది నాన్నకి. అక్క మాకు కనబడలేదాక అంతా దులిపేసామా అనేవాళ్ళు. ఈరోజు మీ ఇల్లు దులుపుకునే పరిస్థితి లేదు. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళాక చూడండి, ఒకసారి మీ ఇల్లు పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. మీరు పని కలిగిన వాళ్ళు బద్దగస్తులు అక్కడ తేలిపోద్ది. మీ ఇంటి వాతావరణం చూస్తే అర్థమైపోద్ది మీరు బద్దగస్తులో పనివంతులో కష్టపడి పని చేసావు. మీ ఇల్లు చూస్తే తెలిసిపోద్ది, మీ మంచం చూస్తే తెలిసిపోద్ది, మీ పాత్రలు చూస్తే తెలిసిపోతాయి. మీరు బద్దగస్తులో చేతి నిండా పని చేసేవాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని నిండా ముళ్ళ తొప్పలంట, బలిసు నిండా దోలగొండ్లు కప్పేస్తున్నాయంట, దాని చుట్టూ ఉన్న రాతి కూడా పడిపోయిందంట. ఆ రాతి కూడా తాత ముత్తాత కట్టించుంటాడు. వీడిగే తాత ముత్తాత కట్టించిన, తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తుల వల్ల వీళ్ళకేం తెలిసి వస్తుందండి? తాత ముత్తాతలు ఎంత కష్టపడి వాటిని సంపాదించి పెట్టారో వీళ్ళకేం తెలుస్తాయండి? వాటిని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి. కానీ ఆ రాతి కూడా పడిపోయిందంట. ఎందుకంటే ఏనాడు చేను దగ్గరికి వెళ్ళినోడు కాదు, చూసినోడు కాదు, గోడను పట్టించుకున్నాడు కాదు, చేను పట్టించుకున్నాడు కాదు. ఈ రోజున మీకున్న వాటిని పాడు చేసుకుంటున్నారేమో సోమరిపోతనం కలిగి. ఒకసారి ఆలోచించండి. సోమరిపోడు ఏమనుకుంటాడంటే, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కాసేపు చేతులు ముడుచుకుంటానని పడుకుంటాడంట. 2 మాటలు చెప్పానప్పటికీ సోమరి చూడండి, పని చేయడానికి ఇష్టపడ్డం, కానీ బలం లేని జీవులు బలమైనవి మోస్తాయి, బలమైన పనులు చేస్తాయి. రెండో మాట, వాటి ఆలోచన చాలా ఉన్నతంగా ఉంటాయంటండి. కష్టపడి ఇల్లు నిర్మించుకుంటాయంట. వర్షాకాలం వస్తే ఎక్కడికి వెళ్తాం? మన మంచం మీదకి వస్తే చీమలు రానిస్తామా? మన పాత్రలోకి వస్తే రానిస్తామా? వాటి గూడులోకి వెళ్తాయి. మీ ఇల్లు దిగబడి మీ ఇంట్లో నీళ్లు గారిపోతున్నాయి, పొరిగింటికి వెళ్తారా? వెళ్తే వాళ్ళు ఇస్తారా? మాకే లేదు, చోటు నువ్వేంటి చూచా అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించాలి. సామెతల గ్రంథం ఇప్పుడు చూడండి, 3వ మాట రాసుకోండి. 1, బలము లేని జీవులు బలమైనవి మోస్తాయి. 2, వాటి ఆలోచన ఉన్నతమైనది, కష్టపడి ఇల్లు నిర్మించుకుంటాయి. 3వ మాట, చీమలు సమయపాలన కలిగి ఉంటాయంట. వేసవి కాలంలో కూర్చుకుంటాయి, వానాకాలంలో తింటూ కూర్చుంటాయి. మనం చీమలకి సమయపాలన ఉంది. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం అండి. వాటికి న్యాయాధిపతి లేకున్నానో, పై విచారణకర్త లేకున్నానో, అధిపతి లేకున్నానో, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. పగలు పని చేస్తాయి, రాత్రి పడుకుంటాయి. ఏ టైంలో ఏం చేయాలో ఆ పని చేస్తాయి చీమలు. అందుకనే అవి జ్ఞానము కలిగినవి. మనం ఏం చేస్తాం? పగలు పడుకుంటాం, రాత్రి రోడ్లంటే తిరుగుతాం. తినే టైంలో పడుకుంటాం, పడుకునే టైంలో తింటాం. భోజనం అయిందా? ఇంకా అవలా. టైం ఎంత అయింది? అర్ధరాత్రి 12. భోజనం అయిందండి? ఇంకా అవలా. టైం ఎంత అయింది? మధ్యాహ్నం 2:30 దాటేసింది. భోజనం టైం ఎప్పుడు? భోజనం ఏ టైంలో ఏ పని చేయాలో
ఆ పని చేయాలి. అది జ్ఞానము కలిగిన పని. చూడండి, మంత్రి సత్యనారాయణ గారు వాళ్ళు చెప్తున్నారు కదా, ఇదిగో 7 దాటితే తినకూడదు, 4 దాటితే ఫ్రూట్స్ తీసుకోండి, ఆ పొద్దున్నే రాగి జావతా. ఎక్కడ తింటున్నాం మనం? అన్ని ఆయిల్ ఫుడ్సే కదా. కాబట్టి గమనించాలి, సోమరి వాడు ఏం చేస్తాడంటే ఇష్టం వచ్చినప్పుడు లాక్స్తాడు, ఇష్టం వచ్చినప్పుడు తింటాడంట. ఆ తినే దాంట్లో కూడా బద్ధకమే. తర్వాత చెప్తాను నేను. ఎఫెసీ పత్రిక 5:15 దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకొనుడని ఎఫెసీ పత్రిక 5:15 రాయబడింది. చీమల దగ్గర సమయపాలన ఉందండి. చీమలు సమయాన్ని పాటిస్తాయండి. ఏ టైంలో ఏ పని చేయాలో ఆ పని చేస్తాయి. మనకులాగా ఇష్టానుసారంగా లేవో, ఇష్టానుసారంగా పనులు చేయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూస్తే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు కనిపిస్తున్నారు అక్కడ. బుద్ధిగల కన్యకలు సిద్ధపాటు కలిగి ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు సిద్ధపాటు లేకుండా ఉన్నారు. బుద్ధిగల కన్యకలు ఏం తీసుకుని వెళ్ళారు వాళ్ళతో పాటు? నూనె అదే సిద్ధపాటు. సేవలకి సిద్ధపాటు ఉంది. రేపనే రోజున వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో మనకు ఆహారం సిద్ధపాటు అవ్వదు. కాబట్టి వర్షాకాలంలో కూడా ఆ టైంలో కూడా మనకు ఆహారం ఉండాలంటే వేసవకాలంలో కూర్చుకోవటం అనే దాని గురించి నేను మాట్లాడతాను ఇప్పుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు పనికి వెళ్ళారండి, 100 రూపాయలు వచ్చినాయి. వెంటనే 100లో 10 రూపాయలు ఏం చేస్తారు? జ్ఞానం గల వాళ్ళు అయితే దేవుని భాగం దేవునికి ఇచ్చేస్తారు, పక్కన పెట్టేస్తారు. మిగిలిన 90 రూపాయలు ఏం చేస్తారు? 90 రూపాయల్లో 40 రూపాయలు వెనక్కి తీస్తారు. కూర్చుకోవటం అంటారు దాన్ని. అత్యవసరమైతే తప్ప 50 రూపాయలు ఖర్చు పెట్టుకోకూడదు. 100కి 100 ఖర్చు పెట్టేస్తారు కొంతమంది. ఇంకా నయ్యం, 100 సంపాదించి 50 అప్పు చేసి 150 ఖర్చు పెట్టే మహానుభావులు కూడా లేకపోలేదు. ఏసు రక్తం విజయం. వాళ్ళు ఏమనాలి? ఇక ముందు వెనక ఉండదేక కూర్చుకోవాలండి. సడన్గా డెంగ్యూ ఫీవర్ వచ్చింది, ప్లేట్లెస్ పడిపోయినాయి. ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. 30 ఏళ్ళు కడితే కానీ బెడ్ మీదకి తీసుకెళ్ళరు. అప్పుడు ఎవరిని అడుగుతాం? ఎవరిస్తారు? అదే కాస్త ఏనాడైనా నేను జ్ఞానం గలవనని చెప్పనండి. నాకు వచ్చేదే కొంచెం. కానీ ఆ కొంచెంలో నేను చేసే పని నేను మీకు చెప్తున్నా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. బాలసుందరం గారు ఆర్థిక శాస్త్రం పట్ల ఓ మంచి పటిష్టత అవగాహన కలిగినటువంటి వ్యక్తి అండి బాలసుందరం అయ్య గారు. ఆయన చెప్పిన బోధ విన్న తర్వాత నాకు వచ్చిన 10 రూపాయల్లో దేవుని భాగం దేవునికి తీసి, నా కష్టాజితానికి పక్కకి తీసి, మిగిలింది పలానా అని పక్కకు పెడితే ప్రాణం మీదకి వచ్చినా దాన్ని ముట్టుకోనండి. అది దేనికి తీసానో దానికే ఖర్చు పెడతాను. నా పిల్లల్ని హాస్పిటల్లో పెట్టినప్పుడే కానీ, నాకే కానీ, పిల్లకి బోన్ డిస్లాకెట్ అయినప్పుడే కానీ ఎప్పుడైనా సంఘంలో అడిగానండి? ఎక్కడైనా అప్పులు తీసుకున్నానండి? ఎందుకని? కొంతలో కొంత కూర్చుకున్నాను కాబట్టి దాన్ని అప్పుడు ఖర్చు పెట్టుకున్నాను. ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో తెలీదు, ఎప్పుడు రోగం వస్తుందో తెలీదు, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలీదు, ఎప్పుడు ఎలాంటి ఆఫర్లు వస్తాయో తెలీదు. కాబట్టి 100 వస్తే 100 ఖర్చు పెట్టేసుకోవడం కాదు, కొంత వెనకేసుకోవటం నేర్చుకోవాలి. 4 రాళ్ళు వెనకేసుకోండి రా అంటారు కదా పెద్దోళ్ళు. అదే జ్ఞానం. ఉన్నదంతా ఖర్చు పెట్టేసుకుంటే బుద్ధిహీనతది. 100 సంపాదించి 150 ఖర్చు పెడుతున్నామంటే బుద్ధిహీనతది. అందుకని చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోరు నాయన అంటున్నాడు దేవుడు మనల్ని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. బుద్ధిగల కన్యకులు నూనె కూడా నూనె కూడా తీసుకొచ్చారంట. అది సిద్ధపాటు ఉన్న బుద్ధిగల కన్యకులు పెండ్లి కుమారునితో కలిసి పరలోకానికి వెళ్ళారు. సిద్ధపాటు లేని కన్యకులు తలుపు బయట ఉండి ప్రభువా తలుపు తీ అని అంటున్నారు. పాతాళానికి వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 4వ మాట రాసుకోండి. చీమల్లో ఉన్నటువంటి గుణం ఏంటంటే 4వది ఐక్యత కలిగి ఉంటాయి. చీమలు ఎప్పుడైనా కొట్టుకుంటాం చూసారా? చీమలు ఎప్పుడైనా అలగటం చూసారా? చీమలు ఎప్పుడైనా తిట్టుకోవటం చూసారా? కానీ మనం తెల్లరు లేస్తే తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, సనుక్కుంటాం, గొనుక్కుంటామే మన పని. బుద్ధిహీనత ఇది. మన దగ్గర బుద్ధిహీనత ఉంది. కండబలం ఉంటే ఏం ఉపయోగం? కండబలం కంటే బుద్ధి బలం మిన్న. చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమని దేవుడు ఎందుకు చెప్పాడంటే చీమలు ఐక్యతతో పనిచేస్తాయి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరం. అన్ని వాక్యాలు తెలుసండి మనకి. 4 ఆవులు 1 పులి కూడా కథ కూడా మనకి తెలుసండి. తండ్రి 4 పులలో తన కొడుకిచ్చిన వైన్యం కూడా మనకి తెలుసండి. 4 పులలో ఈజీగా ఇరిపేశారు. ఒక్కొక్కడు 4 పుల్లలు ఇరవాలంటే కష్టం. ఈ రోజున మనలో ఐక్యత లేదండి. సేవకుల్లో ఐక్యత లేదు, సంఘాల మధ్యలో ఐక్యత లేదు, విశ్వాసుల మధ్యలో ఐక్యత లేదు. ఈ రోజున మనం బుద్ధిహీనమైనటువంటి పనులు చేస్తా ఉన్నాం. 5వ మాట రాసుకోండి. చీమల్లో ఏముంటుందంటే క్రమం ఉంటుంది. చెప్పండి.
చేమ వెనకాల చేమ, చేమ వెనకాల చేమ, చేమ చక్క క్రమంగా వెళ్ళిపోతాయి. నేను వచ్చేవారు సీసీ కెమెరా పెడతాను, మీరు ఎలా వస్తున్నారు, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వస్తున్నారు, అప్పుడు ఒకళ్ళు వస్తున్నారు. ప్రారంభ ప్రార్థనకు ఒకళ్ళు, పాటలు అయిపోయాక ఒకళ్ళు, ఆరాధన అయిపోయాక ఒకళ్ళు, వాక్యం మొదటి టైంకి ఒకళ్ళు, వాక్యం ముగింపులో ఒకళ్ళు, ఆఖరిలో దీవెనిచ్చేటప్పుడు ఒకళ్ళు. దీనేమంటారు? బుద్ధిహీనత. క్రమం లేని వారు అక్రమం చేయవాలని బైబిల్ సెలవిస్తుంది. చీమలు చూసి మనం ఏం నేర్చుకోవాలంటే క్రమం నేర్చుకోవాలండి, క్రమం. తర్వాత 6వ మాట రాసుకోండి, చీమలు చురుకుతనం కలిగి ఉంటాయి. ఎన్ని మాటలు చెప్పానమ్మ ఇప్పటికి? 6వ మాట చెప్తున్నాను, చీమలు చురుకుతనం కలిగి ఉంటాయి. సామెతల గ్రంథం 12:27 చదవండి. సామెతల గ్రంథం 12:27. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగం. సోమరి కష్టపడి వేటాడతాడు, కానీ వేటాడిన దాన్ని వదిలేస్తాడంట. చేతులారా వదిలేస్తాడు, దగ్గరికి వచ్చిన తర్వాత వదిలేస్తాడంట. చూడ, చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం, సోమరిపోతుతనం కలిగి ఉండటం కంప్లీట్ చేయాలి గొప్ప దరిద్రం. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం, సోమరిపోతుతనం కలిగి ఉండటం గొప్ప దరిద్రం. వాక్యం చెప్తుంది, మీకు ఎన్నో రెఫరెన్స్లు ఇచ్చాను. సోమరిపోతుతనం వల్ల దరిద్రం వస్తుంది, లేమి పరిగెత్తుకుంటూ వస్తుంది అన్నమాట. అది తర్వాత చూడండి 7వ మాట, చీమలు అడ్డంకులను అధిగమిస్తాయి. అడ్డంకులను అధిగమిస్తాయి. ఇప్పుడు ఇట్లా వెళ్ళే చీమకి ఎప్పుడన్నా మనం ఏళ్ళు అడ్డెట్టామనుకోండి, ఏం చేస్తుంది? పక్క వెళ్ళిపోద్ది. ఆ పక్కకి తీసుకెళ్ళి మనం ఏలు పెడితే, అటువైపు వెళ్ళి మనం పెడితే, మరి మనం అక్కడే ఆగిపోతాం. అది చీమకి మనకి ఉన్న తేడా. ఇటు ఎవడో అడ్డు వచ్చాడు, ఇంకో మార్గం చూడు, అటు ఎవడో ఇంకో మార్గం వెళ్ళు, అక్కడే పడి ఎడుతావు. ఎందుకు నాకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్ని అడ్డంకులు వచ్చినా చీమలు అధిగమిస్తాయి, కానీ వేరే రూట్ వెతుకుని వెళ్ళిపోతాయి, కానీ అది తీతే కానీ నేను వెళ్ళను. మంకు పట్టుదల, మూర్ఖత్వం, మొండితనం, అజ్ఞానం అంటారు దాన్ని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు సోమరి వాడి యొక్క లక్షణాలు చూడండి. సామెతల గ్రంథం 10:26. మీరు ఎవరైనా దయ చూపించి పని లేదని చెప్పి ఆ స్వామిలోని తీసుకెళ్ళి పనిగడ పెట్టారనుకో, ఆడి వల్ల చూడండి. సామెతల గ్రంథం 10:26. సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కళ్ళకు పొగ వంటి వాడు. ఎప్పుడైనా మన రోడ్డు అంతా వెళ్తుంటే పొగ వచ్చేద్దంటే, పొగ మన కళ్ళకి కమ్మేసి కళ్ళమ్మటి ఏమొస్తాయి? నీళ్లు. పొగ కళ్ళకి కమ్మినప్పుడు ఎవరైనా గొడ్డకి పొగెత్తుంటారు, పొగ మన ఇంట్లోకి వచ్చేస్తుంటుంది, కళ్ళు మండిపోతాయి. ఎవరైనా మనం పని లేదని పని చూపిస్తే వాడి వల్ల ఎవరికి బాధలు వస్తాయి? మనకి బాధలు వస్తాయి. వాడు పని చేయడు, పని చేయకపోగా పని పెట్టించిన మనకి బాధలు వస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత సామెతల గ్రంథం 13:4. వాని ప్రాణముకి ఏమియో దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. ఇప్పుడు చెప్పండి, చీమల దగ్గర శ్రద్ధాశక్తి ఉంటుంది, కానీ మనుషుల దగ్గర, మన దగ్గర ఏముంటలేదు? శ్రద్ధ ఉంటలేదండి. శ్రద్ధ గల పని చేయాలండి. శ్రద్ధగా పని చేసేవారు ఏలుబడి చేస్తారంటండి. బద్ధకముగా పని చేసేవారు వాళ్ళకి దాసులు అవుతారంట. మీరు ఏలికలుగా ఉండాలనుకుంటున్నారా, దాసులుగా ఉండాలనుకుంటున్నారా? ఏలికలుగా ఉండాలనుకుంటే శ్రద్ధగా పనిచేయాలి. ఎప్పుడు యజమానులుగా పై వాళ్ళగా ఉంటారన్నమాట, కింది వాళ్ళగా ఉంటారు అన్నమాట మీరు. తర్వాత సామెతల గ్రంథం 15:19 చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజ్య మార్గం. సోమరివాడు పని చేయడానికి ఒకవేళ వెళ్ళినా ఆ మార్గం అంతా ముళ్ళ కంచె అంట, పని చేయడానికి కూడా ఉండదంట. దరిద్రుడికి ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళ పరిగెరంటే ఇదే. వాక్యంలో నుంచి తీశారేమో ఈ విషయాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత సామెతల గ్రంథము 21:25. సోమరి వాని చేతిలో పని చెయ్యనొల్లవో, వాని ఇచ్చ వాని చంపును. అబ్బబ్బెబ్బే అది లేపలేని నాకు చేయి నొప్పి అంటాడంట. ఏదైనా పని చెప్తే అబ్బబ్బెబ్బే నాకు కాళ్ళు నొప్పి అంటాడంట. ఎలా తల్లి చెప్పిన పని చేస్తున్నారా కిరణ్ బాబు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లల దగ్గర నేర్చుకోవాలి మనం. పిల్లలు చాలా ఈజీగా సాకులు చెప్పేస్తారు. నడు నొప్పో, కాలు నొప్పో, తుమ్మో, దగ్గో, స్కూల్కి వెళ్ళడానికి సాకు, పని కొట్టి కిరాణా షాప్కి వెళ్ళడానికి సాకు, ఇట్లా. తర్వాత చూడండి ప్రసంగి గ్రంథము 10:18. ప్రసంగి గ్రంథం 10:18. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును,
చేతుల బద్ధకము చేత ఇల్లంతా వానే. ఎందుకండి? వేసవికాలంలో ఉన్నప్పుడే ఇదిగో రాబోతుంది, ఇంకొక నెలలో జూన్ నెల వస్తుంది, వర్షాకాలం వస్తుంది. ఇప్పుడు మన ఇల్లు పడిపోయే టైపులో ఉంది. ఇప్పుడు ఈ ఇంటిని ఏం చేయాలి? మనం కొంచెం గడబద్దలు లాగి కట్టాలి, కొంచెం దిగబడిపోయేలాగా ఉంది. వర్షాకాలం వచ్చిందంటే వానంతా ఇంట్లోనే ఉంటుంది, బ్రతకడానికి అవకాశం ఉండదు, ఉండటానికి అవకాశం ఉండదు, పిల్ల జల్లతో ఉన్నాం అని జ్ఞానం కలిగినోడైతే ఏం చేస్తాడు? బాగు చేసుకుంటాడు. స్వామివాడు బాగు చేయడంట. అసలు స్వామివాడి చేతులు పని చేయడానికి ఇష్టపడవంట. ఆ వాన కురుస్తుంటే ఆ వానకి ఏదో దుప్పడు ముసుగెచ్చుకుని కూర్చుంటాడు తప్ప, తడిసిపోతాడు తప్ప పని చేసుకోవడానికి మాత్రం వాడి పని వాడు చేసుకోడంటండి. వాడి ఇల్లు వాడు బాగు చేసుకోడంటండి. స్వామిరి వాని ఇల్లు దిగబడిపోను, వాని ఇల్లు కురియును. ఇల్లంతా వానే. మీ ఇల్లంతా వానగా ఉందా? ఒకవేళ ఇప్పుడు వేసవకాలంలో ఉన్నాం, ఇప్పుడే బాగు చేసుకోండి జ్ఞానం కలిగి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత మత్తయి సువార్త 25-26 ఇక్కడ ఉపమానం చెప్తున్నారు యేసు ప్రభులు వారు. ముగ్గురు వచ్చారు. ఒకడికి 5 తలంతులు, ఒకడికి 2 తలంతులు, ఒకడికి 1 తలంతు. మీ అందరికీ తెలుసు. 5 తీసుకున్నవాడు ఏం చేశాడు? 2 తీసుకున్నవాడు ఏం చేశాడు? 1 తీసుకున్నవాడు ఏం చేశాడు? గొయ్యి తీసి కప్పెట్టాడు. ఏంట్రా బాబు అంటే పని చేయడం ఇష్టం లేదు వాడికి. నువ్వు విత్తని చోట కోయివాడు అని, చల్లని చోట కూర్చుకున్నవాడు అని నేను ఎరుగుదును అని యజమానుడి మీదే ఫిర్యాదు చెప్తున్నాడు. అర్థమవుతుందండి? ఆదమా ఏం నువ్వు పండు తిన్నావంటే నువ్వు ఇచ్చిన స్త్రీ అన్నాడే కానీ తప్పు అయిపోయింది అన్నాడా? యజమానుడి మీద ఫిర్యాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 1 తలాంతు తీసుకున్నవాడు గొయ్యి తీసి పాతి పెట్టాడు. అతని గురించి యజమానుడు ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 25-26 సోమరి అయిన చెడ్డదాసుడా, నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండేను కదా. నేను వచ్చి వడ్డీతో కూడా చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుంచి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు 1 తలాంతు ఇచ్చాడండి. పాటలు పాడే తలాంతు, డ్రమ్ము కొట్టే తలాంతు, ఇంకా పరిచర్య చేసే తలాంతు, వంట చేసే తలాంతు, ఆరాధన చేసే తలాంతు, వాక్యం చెప్పే తలాంతు. ఇంట్లో మీకు ఇంకా ఏదైనా దానికి ఆపాదించుకోండి. ఇంటి విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఏదో ఒక విషయంలో దేవుడు 1 తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతుని మీరు ఖర్చు పెడుతున్నారనుకోండి, ప్రయాసపడ్డారనుకోండి, ప్రతిఫలం వస్తుంది. ఆ పని కూడా చేయకుండా నోరు మూసుకుని ఉన్నారనుకోండి, ఏమైపోద్ది? బాగా పాటలు పాడగలిగేవారు కానీ పాటలు పాడడం మానేశారు. కొంతకాలానికి గొంతుగా ఏమైపోద్ది? మోగపోద్ది. ఇప్పుడు కొడవలు ఉందండి, వాడగా అదేమైద్ది? పదునైద్ది. లేకపోతే అరిగిపోతే మరలా పదునెట్టించుకుంటాం. అదే వాడకుండా కొడవలు మూలం పెట్టేది ఏమైపోద్ది? తుప్పట్టిపోద్ది. ఇనుము ఇంకోళ్ళు ఎవరో వచ్చి నాశనం చేయక్కర్లా, ఆ ఇనుముకు పట్టే తుప్పే నాశనం చేద్దంట. బద్ధకం అక్కడ ఉంది కదా. స్వామిరి వాడి గురించి ఇప్పుడు రిఫరెన్స్ చదివారు కదా ఇంతకుముందు. స్వామిరి ఇచ్చ వాని చంపును. స్వామిరి వాడు బతకపోగా ఏమన్నా వాడి వల్ల ఇంటి వాళ్ళ బతకపోగా వాడి వల్ల మరణం వస్తుందంట, వాడి వల్ల చీట వస్తుందంట. చూడండి, చివరిగా స్వామిరి పోతుని ఎక్కడ పడేస్తుంది చూడండి. సామెతల గ్రంథం 19:15. ఇంకొక 5-10 నిమిషాలు ముగిస్తాను. సామెతల గ్రంథం 19:15. స్వామిరితనము గాఢ నిద్రలో పడవేయును, స్వామిరివాడు పస్తు పడియుండును. చాలండి. స్వామిరివాడు అంట పస్తులుంటాడంట, తినడానికి తిండి కూడా దొరకదు. చేతి నిండా కష్టపడితే కడుపు నిండా కూడు దొరుకుద్ది. అంతేనండి. చేతులు ముడుచుకుని పడుకుంటే ఏం దొరుకుద్ది? అసలు ఈ స్వామిరోడు కంటండి పల్లెల్లో అన్నం కలుపుతాడంటండి. కలిపిన తర్వాత ఆ చెయ్యి నోటి దాకా తీసుకుంటే చెయ్యి ఎక్కడ అలిసిపోద్ది అనుకుంటాడంట. ఎవరిని తినిపిస్తే ఆ ఆలోచన నాకు రాలేదు. ఎవరు ఉన్నారా మందిరంలో? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సోమరిపోతుతనం గాఢ నిద్రలో పడేస్తుందంట. కొంతమంది అంటారు, ఏమండి పాస్టర్ గారు పడుకుంటున్నాం కానీ నిద్ర రావట్లేదని అంటారు. అదొక బాధ. కొంతమంది కూర్చుని కూడా నిద్రపోతారు, కొంతమంది పని చేస్తా నిద్రపోతారు, కొంతమంది చదువుకుంటా నిద్రపోతారు. పిల్లలను చూసారు ఎప్పుడన్నా? అది సోమరిపోతానం అనను కానీ వాళ్ళు అలిసిపోయి చదువుతా రైటింగ్ రాస్తా నిద్రపోతారు. అలా అలిసిపోయి కొంతమంది పని చేస్తా నిద్రపోతారు. నేను ఒక మాట అడుగుతాను చెప్పండి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా నిద్రపోతారండి? నిద్రపోతే ఏమైంది? యాక్సిడెంట్లు అవుతాయి. నిద్రపోతాను, సోమరిపోతాను అంటే ఇంకా గాఢ నిద్రలో పడేస్తుందంట. దున్నపోతు మీద వాన కురిసినట్టే, కానీ ఎన్ని కేకలేసినా లేవడాడు.
ఎక్కడికి వెళ్ళిపోయాడు గాఢ నిద్రలో. చాలా మందికి ఆవలింతలు వచ్చేతనే ఏంటి? ఏసు రక్తమే జయం. నిద్ర గురించి చెప్తాం వల్ల నిద్రాత్మ వచ్చేస్తుంది ఏంటి? ఏసు రక్తమే జయం. ఏసునామములో నిద్రాత్మ పోవును గాక. ఎడగా చెప్పండి. సరే, నిద్ర మత్తు మనకి ఏం తీసుకొస్తుందో చూడండి. సామెతల గ్రంథం 23:21. ఇప్పుడు నిద్రపోతు గురించి చెప్తున్నాను, సింపుల్ గానే చెప్పేస్తాను. సామెతల గ్రంథం 23:21 అండి. త్రాగుబోతులు, తిండిబోతులు, దరిద్రులు ఎగుదురు, నిద్రమత్తు, సింపిరి గుడ్డలకు ధరించుటకు. మంచి వస్త్రాలు ధరించేవి ఈ రోజున, తెల్లని వస్త్రాలు దగదగ మెరిసిపోతున్నాయి. కష్టపడుతున్నాడు. ఏం చేస్తున్నారా? ఏం పనికి వెళ్తున్నానంటే, ఏం పనికి వెళ్తున్నావు? పట్టుబడికి వెళ్తున్నాడంట. ఏదో ఒక పని, సిగ్గుపడక్కర్లేదు. అదో పని. పని చేయనోడు సిగ్గుపడాలి కానీ పని చేసినోడికి సిగ్గెందుకండి? పని పాట లేనోడు సిగ్గుపడాలి కానీ పని చేసుకున్నోడు సిగ్గెందుకు? పని పాట లేనోడికి ఇల్లు ఉంటుందండి? ఇల్లు ఉండదు. రోడ్లు అంటే ఇప్పుడు గుర్రబండి ఉందండి, అది దానికి బండి గట్టి లాగుతారు, దానికే దెబ్బలు. అది చూసిన ఆంబోతుకి దెబ్బలు ఉంటాయా? అది దానికి దెబ్బలు ఏముండవు. మనం అచ్చోసిన ఆంబోతులాగా ఉండాలా, లేకపోతే గుర్రబండి కట్టిన గుర్రంలా ఉండాలా? చురుగుతనం కలిగి ఉండేది గొప్ప భాగ్యం. కష్టపడితే ఆరోగ్యం వస్తుంది, కష్టపడితే కడుపుండే తిండి ఉంటుంది, కష్టపడితే విలువ ఉంటుంది. స్వామురోడికి విలువ ఉండదండి, దరిద్రుడు అంటారండి. ఆయన చూసి ముందు ఏం మాట్లాడతారో తెలియదు కానీ వెనకాల చూస్తే మాత్రం ఒరే నిద్రపోతురా, స్వామురు పోతురా, సూర్యుడు నడినెత్తుకు వచ్చినా కూడా వీడికి మెలుగు రాదురా, నిద్రపోతురా ఈడ అని తిట్టుకుంటారు. అలాంటి పరిస్థితులు ఎవరు ఉంటే కనుక ఈరోజు ఆయన విడిచిపెట్టి. ఎందుకు మీ ఇంట్లో పేదరికం ఉంది? ఎందుకు మీ ఇంట్లో దరిద్రం ఉంది? ఎందుకు మీ ఇంట్లో తినడానికి తిండి లేదు? సోమరిపోతాను, పని చేయడానికి ఇష్టపడవు, చేసే పని చేస్తావే కానీ సంతోషంగా ఇష్టంగా చేయవు, బద్ధకంగా చేస్తావు. అందుకనే నీ ఇంట్లో దరిద్రం, నీ ఇంట్లో పేదరికం, నీ ఇంట్లో లేమి. ఇదిగో ఆయుధదారుడు పరిగెత్తినట్లు లేమి నీ ఎద్దకు పరిగెత్తుకుని వస్తుందని వాక్యమే చెప్తుంది. అందుకనే సామెతల గ్రంథం 20:13 ఉంది, ఇదిగో లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుము. లేమికి భయపడి ఏమి విడవాలంట? నిద్ర యందు ఆసక్తి విడవాలంట. పరిశుద్ధ గ్రంథంలో నిద్రపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. చెప్పమంటారా? ముగించమంటారా? చెప్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. సంసోను ఎక్కడ నిద్రపోయాడు చెప్పండి? దెలీలా తొడ మీద నిద్రపోయాడంట. సంసోన్ని దేవుడు ఎందుకనుకున్నాడు? బలమైన కార్యాలు చేయాలి, దేవుని యుద్ధాలు చేయాలని. యుద్ధం చేయాల్సినటువంటి సంసోను దెలీలా తొడ మీద నిద్రపోతున్నాడు. అంటే అక్కడ ఏ విషయంలో నిద్రపోతున్నాడు అంటే దేవుని కార్యాన్ని నెరవేర్చే విషయంలో సంసోను నిద్రపోతున్నాడు. దాన్ని నిర్లక్ష్యం అన్నారు. సంసోను దెలీలా ఒడిలో పడుకోవటం వల్ల అతనిలో ఉన్న బలం అతన్ని విడిచిపెట్టిపోయింది. శత్రువుల చేతికి చిక్కిపోయాడు, కన్నులు పొడి చేశారు, బందీ అయిపోయాడు. అర్థమవుతుందండి? బలవంతుడు సంసోను, కానీ బలహీనుడు అయిపోయాడు. ఈరోజు నువ్వు బలవంతుడివే కావచ్చు, కోటీశ్వరుడివే కావచ్చు, ధనవంతుడివే కావచ్చు, నాకు డబ్బు ఉంది, నాకు బంగారం ఉంది, నాకు మేడమిత్తులు ఉన్నాయి, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి అంటే కూర్చుని తింటే కొండలంత ఆస్తి అయినా కరిగిపోయింది. నువ్వు బలవంతుడివే కావచ్చు, ఈరోజు నువ్వు సోమరిపోతనం అనేది నీలో వచ్చింది అంటే కనుక జాగ్రత్త, నీ బలం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. దేవుని కార్యాన్ని నెరవేర్చే విషయంలో సంసోను నిద్రపోతున్నాడు. చాలా మంది నిర్లక్ష్యం కలిగి ఉంటారండి. తర్వాత యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే యోనా గారు ఎక్కడికి వెళ్ళి పడుకుంటున్నాడు? వాడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోయాడంట. అప్పుడు వాడ నాయకుడు వచ్చి దైవజనుని ఏమని పిలిచాడు? ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? ఒక పక్క తుఫాన్ వచ్చి ఒక పక్క పడవ అల్లకల్లవల్లం అయిపోతుంటే నీకు ఎలా నిద్ర అవుతుందయ్యా? అసలు నీకు ఎలా నిద్ర అవుతుందయ్యా? ఫస్ట్ తారీఖు వస్తే మనందరికీ గుండె టకా టకా కొట్టుకుంటుంది. రేపు ఫస్ట్ తారీఖు అయితే ఈరోజు నిద్ర వస్తుందా మనకి? ఏమండి వెంకటేష్ గారు మీరే చెప్పాలి. రేపు ఫస్ట్ తారీఖు అయితే ఈరోజు మనకి నిద్ర ఆడుతుందా? అయినా నిద్ర అవుతున్నాడంటే బాధ్యత లేదంట, లేకపోతే భయం అన్నా లేదంట. ప్రశాంతంగా నిద్ర అవుతారంటే ఎలా నిద్ర అవుతుందని నాకు అర్థం. ఎక్కడ 10 రూపాయలు అప్పు ఉందండి, ఆ 10 రూపాయలు అప్పు తీర్చే వరకు నాకు నిద్ర అవుతుందండి. నిద్రలో కూడా కలవరు. అక్కడ 10 గంటలు, అక్కడ 10 గంటలు. చూసారా మీరు? నిన్న మొన్న మీకు మెసేజ్ ఎప్పుడు మీకు మెసేజ్ పెట్టిన 10 గంటలకి అక్కడ నువ్వు ట్యాబ్లెట్లు ఇచ్చావు కానీ మాట్లాడబడి వచ్చేసాను, అక్కడ నీకు అప్పు ఇవ్వాలక్క, ఆ ట్యాబ్లెట్లు డబ్బులు ఇవ్వక మెసేజ్. ఎందుకని? భయం.
పడుకుంటే నాకు గుర్తు వచ్చింది, అమ్మో అక్కడికి డబ్బులు ఇవ్వకుండా మెషిన్ తెచ్చేసుకున్నాను బాబు అని. అంటే మెసేజ్ అడిపోతే నీ చేతనాక భయం, జాగ్రత్త పరులకు భయం ఉంటుంది. కొంత బద్దగస్తులకి స్వామిపోతులకి జాగ్రత్త ఉండదని భయం ఉండదండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యోనా దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో నిద్ర అంటే అవిధేయత. చాలా మంది ఈరోజు నిద్రపోతులుగా ఉన్నారంటే జాగ్రత్త అండి, మీరు అవిధేయులుగా ఉంటున్నారు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం దాకా చూస్తే ఐతుకు అనే వ్యక్తి వాక్యం వింటా నిద్రపోయాడంట. ఇదొక దరిద్రం. వాక్యం వింటా నిద్రపోయాడంట. కింద పడ్డాడు, చచ్చిపోయాడు. లేపడానికి అక్కడ పౌలు గారు ఉన్నారు, ఇక్కడ పౌలు గారు లేరు. పౌలు అంతటోని కాదు నేను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది వాక్యాన్ని వినే విషయంలో నిద్ర. వాక్యం వినేటప్పుడు ఎలా వినాలంటే శ్రద్ధగా వినాలి. యెహోవా వాక్యమును శ్రద్ధగా విని వారు దీవించబడతారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూడవచ్చు. యెహోవా వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని ఎలా వినాలంటే శ్రద్ధగా వినేటటువంటి విషయంలో కూడా నువ్వు బద్ధం కలిగి, సోమరిపోతనం కలిగి, నిద్ర కలిగి ఉన్నావంటే కనుక ఐతుకు పట్టిన స్థితి వస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఆదికాండం 15:12లో అబ్రహాము గారు నిద్రపోయారు. గాఢ నిద్ర వచ్చిందంట అబ్రహాముకి. అబ్రహాం గారికి ఏమొచ్చిందమ్మా? గాఢ నిద్ర వస్తే వెంటనే వితిన్ సెకండ్లో దేవుడు వచ్చాడు. ఇదిగో నీ తరం వారు, ఇదిగో నీ వారు, నీ సంతతి వారు తమది కాని దేశంలో 4 తరాలు పరదేశులుగా ఉంటారు, బానిసలైపోతారు. ఒక శాపం వచ్చేసింది. నిద్ర శాపాన్ని తీసుకొస్తుంది. నిద్ర అవమానాన్ని తీసుకొస్తుంది. నిద్ర ప్రాణం పోయేలా చేస్తుంది. చూడండి, నిద్ర బలహీనతను తీసుకొస్తుంది. సంసోను నిద్ర బలం పోయిందా లేదా చెప్పండి. యోనా నిద్ర అవమానం వచ్చిందా లేదా? ఓ ఈ నిద్రపోతా, దైవజనుడయుండి ఓ ఈ నిద్రపోతా అనిపించుకున్నాడండి. అక్కడ అవమానం తీసుకొస్తుంది. చూడండి, ఐతుకు నిద్ర ప్రాణం కోల్పోయేలా చేసింది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరన్నా నిద్రపోయి అనేక మంది యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? మన ఆత్మీయ ప్రయాణం కూడా, మన ఆత్మీయ జీవితం కూడా ఒక ప్రయాణం లాంటిది. ఈ ఆత్మీయ ప్రయాణంలో మనం నిద్రపోతనం కలిగి ఉండు, మెలుకు కలిగి. అందుకనే 1కి 10 సార్లు యేసు ప్రభువులు చెప్తున్నారు, మెలుకు కలిగి ఉండండి, మెలుకు కలిగి ఉండండి, మెలుకు కలిగి ఉండండి. ఒకవేళ తిండి వలన, మత్తు వలనను, ఐహిక విచారం వలన మీరు మత్తులై ఉండక మెలుకుగా ఉండండి. ఆ దినం ఆకస్మికంగా వచ్చును. ఏ దినము? ప్రభు యొక్క దినము. కాబట్టి గమనించాలి. నేను ముగిస్తున్నాను. సోమరిపోతూ, నిద్రపోతూ, ఈ 2 విషయాలు మనం విన్నాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. సోమరి, చీమల ఎద్దుకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. చీమల దగ్గర జ్ఞానం ఉంది. చీమల దగ్గర బలం లేదు కానీ జ్ఞానం ఉంది. తలలో వంచండి, ప్రార్థన చేయండి. ఇంతవరకు విన్న వాక్యములో దేవుడు నాతోనే మాట్లాడారు అనే స్పందన మీకుంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. మోకాళ్ళు వేయండి. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. కాళ్ళు చాపుకుని ఎవ్వరు కూర్చోకూడదు. ఇది ప్రార్థన సమయం. ప్రార్థన అనగానే మోకాళ్ళ మీదకి వచ్చేయాలి. అది విధేయత. ఇంకా మోకరించగలిగితే నిట్ట నిలువుగా మోకరించండి, ఇంకా మంచిది. అది అసలు నిద్ర రాదు నిట్ట నిలువుగా మోకరిస్తే. స్తోత్రం, స్తోత్రం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోవడానికి మీకు కొంత సమయాన్ని ఇస్తున్నాను. ప్రార్థన చేయండి. 45 నిమిషాలు మాత్రమే నేను వాక్యం చెప్పాను. ఒక 2-3 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను. ప్రార్థన చేసుకుంటామ్మా అని. నిజమే, ఇంతవరకు నేనే సోమరిపోతాను కలిగి ఉన్నాను. పని చేస్తున్నాను కానీ చేసే పనులు కూడా బద్ధకం చూపిస్తున్నాను. బయటికి వెళ్తే సింహం ఉందని సాకులు చెప్తున్నాను. బయటికి వెళ్తే మంచు ఉందని, బయటికి వెళ్తే ఎండ ఉందని, బయటికి వెళ్తే వాన పడుతుందని ఇలాంటి సాకులు చెప్పి నేనే పనికి వెళ్ళడానికి ఇష్టపడక ఇంట్లో కూర్చుని తినడానికి ఇష్టపడుతున్నాను నేనే అని ఒకవేళ ఎవరికైనా దేవుని వాక్యం ప్రశ్నిస్తే, దేవుని వాక్యం గద్దిస్తే, దేవుని వాక్యం హెచ్చరిస్తే విసుగు చెందమాకు. ఈ రోజు నుంచి అయినా చురుకుతనం కలిగి ఉండటం నేర్చుకో. ప్రభా నాకు చురుకుతనం కలిగి ఉంటే భాగ్యం ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేయి. పని లేక ఎంతమంది బాధపడుతున్నారు తెలుసా? ఉన్న పని విషయంలో మనం బద్ధకం చూపిస్తున్నామంటే అది దరిద్రం కాకపోతే మరేంటి? ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం. నేను బలమైన ప్రసంగం చేయాల, చాలా సింపుల్గా చిన్న వాక్యాన్ని మీ ముందు ఉంచాను అంతే. కానీ ఈ వాక్యాన్ని మీరు పాటిస్తే గొప్పోళ్ళు అవుతారండి. చీమలకున్న సమయోచితమైన స్థితి మనకు లేదండి. సమయపాలన లేదు మనకి. చీమలకున్న క్రమం లేదు మనకి. చీమలకున్న ఐక్యత లేదు మనకి. చీమలు మనకి జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి. ప్రార్థన, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం కొద్ది నిమిషాలు.
ఏదో వాక్యాన్ని వినేసం వెళ్ళిపోయామంటే కాదు, విన్న వాక్యానికి స్పందించాలని హృదయం పశ్చాత్తాపం కలిగి ఉండాలి. నేనే తెల్లారి వరకు లేవలేకపోతున్నాను, చీకటి ఉండగానే లేవలేకపోతున్నాను, బద్ధకస్తురాలని, సోమరిపోతురాలని, సోమరిపోతుని, అందుకే నా ఇంట్లో దరిద్రం ఉంది, అప్పులున్నాయి, రోగాలున్నాయి అన్ను ఒప్పుకుని విడిచిపెట్టి ఈరోజైనా అయ్యా ఇక్కడి నుంచి అయినా, ఈ క్షణం నుంచి అయినా చీకటి ఉండగానే లేస్తాను ప్రభువా, నా ఇంటి పనులు నేను త్వరగా ముగిస్తాను ప్రభువా. ఇంటి పని చేసుకుని బయటికి వెళ్ళి కూలి పనికి వెళ్ళి అన్నీ చక్కబెట్టుకొచ్చేవాళ్ళు ఎంతమంది లేరండి. ఇంట్లో పని చేసుకుని బయట ఉద్యోగానికి వెళ్ళి పిల్లల్ని చక్కబెట్టుకుని ఒక పక్క ఇంట్లో పనులు చేసుకుని, షాపులు చూసుకుని, ఇంట్లో పని చూసుకుని ఎంతమంది లేరండి ఈ రోజున. నీకు అప్పగించిన చిన్న పని నమ్మకంగా చేస్తున్నావా? ద్వారక చిన్న పని చేసేది కానీ గొప్ప కార్యక్రమం చేసింది, అనేక మందిని ఆదరించింది. ఆమెకు ఆదరణ లేదు కానీ ఆమె మాత్రం అనేకలను ఆదరించింది. చిన్న పనే కదా అని ఒకవేళ చిన్న చూపు చూస్తున్నావేమో, ఆ పని లేని వాళ్ళు కూడా ఉన్నారు. దావీదు చేతిలో ఉన్న ఒడిసెల చిన్నదే, దేవుడు విజయం లేదా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈరోజు నుంచి చురుగ్గా ఉంటాను ప్రభువా. ఎందుకు అప్పుల బాధలు, ఎందుకు రోగాలు? చేతి నిండా కష్టపడకుండా తిని కూర్చునే వాళ్ళ పరిస్థితి చూడండి, కష్టపడే వాళ్ళ పరిస్థితి చూడండి. కష్టపడే వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, తిని కూర్చునే వాళ్ళు రోగాల పాలవుతారు. అందుకనే సోమరిపోతనం బైబిల్ సపోర్ట్ చేయదు. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, సోమరి చీమల దగ్గరికి వెళ్ళో జ్ఞానం తెచ్చుకో. మిక్కిలి చిన్నవండి భూమి మీద. పని చేయడానికి ఇష్టపడాలి, ఇష్టపడి పని చేయాలి, బద్ధకంగా పని చేయకూడదు. సోమరి వాని చేతులు బద్ధకంగా పని చేస్తాయంట, వానిచ్చే వాడిని చంపుద్దంట. సోమరి ఆశపడతాడు కానీ వాడికి ఏమీ దొరకదంట. నిజమే కదా? ఒకవేళ సోమరి వాడిని మనం పనిగెడితే వాడి వల్ల మనకి కన్నీళ్ళు తప్ప ఇంకేముండవు. ప్రార్థన చేయి, నీకు ఒక మోటాడేస్తానని చెప్పడం దేవుడు. నువ్వు కష్టపడు, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానంటాడు దేవుడు. కష్టపడడానికి ఇష్టపడితే ఈ రోజు నుంచి ఆయన కష్టపడే ఓపికని దయచే ప్రభువా, అయ్యా కష్టపడే శక్తిని దయచే ప్రభువా, నాకు ఆరోగ్యం దయచే ప్రభువా అని ప్రార్థన చేయి. అది లేదు ఇది లేదని సాకులు కాదు. సోమరి సాకులు చెప్తాడంట బయట సింహం ఉంది అని. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు చక్కని వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడారు అయ్యా. నిజమే, ఆత్మీయంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ మేము భ్రష్ట స్వభావంలో ఉండకూడదు ప్రభువా. ఆధ్యాత్మికమైన సోమరిపోతనంలో మేము ఉండకూడదు ప్రభువా. నిజమే, ఈ రోజున చాలా మంది ప్రార్థన చేయక, వాక్యము చదవక సోమరిపోతనం కలిగి ఉంటున్నారు. ఇంటిలో ఉన్న పనులు చేయక సోమరిపోతనం కొంతమంది కలిగి ఉంటే, ఆధ్యాత్మికమైన సోమరిపోతనం కలిగి మరికొంతమంది ఉంటున్నారు. అలాంటి సోమరిపోతనం కలిగి మేము ఉండకూడదు ప్రభువా. మా పనులు మేము చేసుకోవాలి, ఆధ్యాత్మికంగా ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, ఆధ్యాత్మికంగా మేము బలపరచబడాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇంతవరకు విత్తబడిన వాక్యం రాతి నేలలో ముండ్ల పొదల్లో కాకుండా మంచి పంటను పడిన విత్తనముగా 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలించినట్లుగా సహాయం చేయమని ఈ రోజు నీ వాక్యం అనే శుద్ధి ద్వారా మేము నలగొట్టబడి మాలో ఉన్న ఏసమంతైన సోమరిపోతనం లేకుండా అది తీసివేయబడాలి, దూరపరచబడాలి ప్రభువా. నిద్రపోతాను అనేది తీసివేయబడాలి ప్రభువా. తండ్రి, మెలకువ కలిగి ఉండడానికి సహాయం చేయండి, కష్టపడే స్వభావం కలిగి ఉండడానికి సహాయం చేయండి. చీమలను చూసుకుని ఈ రోజు నుంచి అయినా జ్ఞానం తెచ్చుకుని సమయపాలన కలిగి, క్రమం కలిగి, ఐక్యత కలిగి మేము ఉండడానికి సహాయం చేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.